కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. కాంగ్రెస్ శ్వేతపత్రం, బీఆర్ఎస్ శ్వేతపత్రాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్న బీజేపీ తెలంగాణ చీఫ్ నాంపల్లి పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ శ్వేతపత్రం, బీఆర్ఎస్ శ్వేతపత్రాలు రెండు అవినీతి పత్రాలే అని ఆరోపించారు. ప్రజలను మభ్యపెడుతూ ఆ రెండు పార్టీలు రాజకీయ లబ్ధి పొందుతున్నాయని విమర్శించారు. ఇచ్చిన గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. తెలంగాణలో ఈ నెల 28న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఉంటుందని అన్నారు. అన్ని మండలాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించబోతున్నామని వెల్లడించారు. మిత్రులందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు, భారతరత్న మన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన ఉత్సవాలను ఈరోజు దేశమంతా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ, లేక అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవిత విశేషాలపైన కానీ సభలు, సమావేశాలు కూడా పెట్టి ఈ తరానికి, నేటి తరానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు అటల్ బిహారీ వాజ్పేయి గారు చేయడం జరిగింది. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటులో జరిగినటువంటి విశ్వాస తీర్మానంలో మరి ఒక ఓటు తక్కువ ఉన్నందుకు, ఒక ఎంపీ తక్కువైనందుకు ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి హయాంలో దేశంలో బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం, మౌలిక వసతులు కల్పించేటువంటి ప్రయత్నం, రోడ్లు లేనటువంటి కుగ్రామాలకు కూడా ప్రధానమంత్రి సడక్ యోజన పేరు మీద లక్షలాది గ్రామాలకు పక్కా రోడ్లు నిర్మాణం చేయడం, దేశంలో స్వర్ణ చతుర్భుజి పేరుతో మరి జాతీయ రహదారులకు శ్రీకారం చుట్టడం, అదేవిధంగా వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పేరు మీద పేదవాళ్ళకు అందరూ కూడా గృహ నిర్మాణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం, అంతేకాకుండా దేశ భద్రత విషయంలో కూడా ఎక్కడ కూడా రాజీ లేనటువంటి పరిపాలన అటల్ బిహారీ వాజ్పేయి గారు చేయడం జరిగింది. అనేక దేశాల, అమెరికా, యూకే లాంటి దేశాలు కూడా బెదిరించి మీరు అణుపరీక్షలు చేయకూడదని చెప్పినా కూడా లెక్క చేయకుండా, అనేక రకాల నిషేధాలు పెట్టినప్పుడు కూడా లెక్క చేయకుండా ఆ రోజు పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించి భారతదేశం అణుశక్తి దేశంగా ప్రపంచ చిత్రపటం ముందు నిలిపినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంతేకాదు పాకిస్తాన్ తోటి స్నేహంగా అందించి మరి ఢిల్లీ నుంచి పాకిస్తాన్ వరకు బస్సులో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. మరి పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచి కార్గిల్లో భూ ఆక్రమణ, భారత భూభాగాన్ని ఆక్రమించుకుంటే మరి పాకిస్తాన్తో యుద్ధం చేసి పాకిస్తాన్ను ఓడించినటువంటి మరి అలాంటి నాయకత్వం దేశానికి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన ఒక కవి, స్వతంత్ర సమరయోధుడు. ఆయన మరి ఉపన్యాసం ఇస్తుందంటే అనేక దూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఆయన ఉపన్యాసం వినేటువంటి మరి పరిస్థితి మనం చూసాం. అలాంటి గొప్ప వ్యక్తి జన్మదిన సందర్భంగా ఈరోజు అనేక కార్యక్రమాలు ఇక్కడ కూడా మీరు చూశారు. ఇక్కడ రక్తదాన శిబిరాలు కానీ, పేదవాళ్లకు ఆదుకునేటువంటి కార్యక్రమాలు కానీ చేపట్టడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ నగరం అంతా కూడా ప్రతి మున్సిపల్ డివిజన్లో ఏదో ఒక రకమైనటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ద్వారా హైదరాబాద్లో జరుగుతుంది. దేశమంతా కూడా ఈరోజు ఆ రకంగా జరుగుతుంది. ఈ సందర్భంగా సుపరిపాలన దినోత్సవం కింద ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నది. మరి గుడ్ గవర్నెన్స్ డే కింద కేంద్ర ప్రభుత్వము అనేక రకాల కార్యక్రమాలు ఈరోజు చేపట్టడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. పేద ప్రజలకు అందేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏ ఒక్క మధ్యదళారీ లేకుండా, దోపిడీ లేకుండా, కమిషన్ లేకుండా పేదవాళ్ళందరికీ అందేటువంటి కార్యక్రమం ఈరోజు నరేంద్ర మోడీ గారు చేపడతా ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా మరి వాజ్పేయి గారి అడుగుజాడల్లో ఒక మంచి పరిపాలన గత 9.5 సంవత్సరాలుగా ఈ దేశానికి అందిస్తూ ఉన్నాడు. మరి ఆ రకంగా వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తి, వాజ్పేయి యొక్క చూపినటువంటి బాట ఈ తరానికి, నవ తరానికి, ప్రత్యేకంగా రాజకీయ పార్టీ కార్యకర్తలకు ఎంతో ఆదర్శం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం.